సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 100 రోజులు దాటినా 6 గ్యారెంటీలు అమలు చేయలేదన్నారు. రైతు రుణమాఫీని కాంగ్రెస్ సర్కార్ ఎందుకు మాఫీ చేయడం లేదన్నారు కిషన్ రెడ్డి. బడుగు బలహీన వర్గాలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ అబద్ధాలను ఎవరు నమ్మరన్నారు కిషన్ రెడ్డి. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు కదా. 6 గ్యారెంటీలు అమలు చేయకుండా మీరు ఈరోజు మీ గ్యారెంటీలను టోటల్గా ఫెయిల్యూర్ అయ్యి గారెడీలుగా మారి ఈరోజు అబద్ధాలు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వరిస్తున్నట్టుగా ఉంది. తెలంగాణకు మాట ఇచ్చి జాతీయ స్థాయిలో దమ్ము ధైర్యం ఉంటే రాహుల్ గాంధీకి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోకుండా ఈరోజు మాట్లాడే నైతిక హక్కు లేదు. చర్చకు సిద్ధంగా ఉండని అడుగుతా ఉన్నాను. తెలంగాణ ప్రజల తరఫున నేను పాల్గొంటాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున రాహుల్ గాంధీ చర్చకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. 2 లక్షల రుణమాఫీ ఏమైంది? రైతులకు ఎకరాకు 15,000 ఎక్కడ పోయాయి? ఈరోజు నిరుద్యోగ భృతి 4,000 నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? ఈరోజు అంటున్నాయన మళ్ళా దేశంలో నిరుద్యోగులందరికీ ₹1,00,000 జీతంతో ఉద్యోగం ఇప్పిస్తాడట. మీరు తెలంగాణలో ఇస్తానన్నటువంటి నెలకు 4,000 నిరుద్యోగ భృతి దిక్కులేదు. ఆయన ఈరోజు దేశం గురించి మాట్లాడుతున్నాడు. ఉట్టికి ఎగరనోడు ఆకాశానికి ఎగురుతానన్నట రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి. అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణలోనే మీరు ఇచ్చినటువంటి హామీలకు, మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్కు, మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలకు దిక్కు లేకపోతే ఈరోజు దేశాల గురించి మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులైనా, ఇంత వయస్సు వచ్చినా, ఇన్నిసార్లు ఓడిపోయినా, ఇన్నిసార్లు ప్రజలు ఓడించినా, ప్రజలు చీదరించుకున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు రాహుల్ గాంధీ నాయకత్వం మాకు అవసరం లేదని చెప్పినా ఇంకా నువ్వు అర్థం చేసుకోకుండా, మారకుండా, అవగాహన లేకుండా ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. రైతుల రుణమాఫీతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని. మీరు తెలంగాణలో హామీ ఇచ్చినటువంటి రుణమాఫీ ఎక్కడ పోయింది? ఎందుకు మాఫీ చేయలేదు? ఈరోజు తెలంగాణలో చేయకుండా దేశంలో ఉద్ధరిస్తానని మాట్లాడుతాం.